వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి టౌన్లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ తదితర నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి ఆత్మార్పణ దినం సభలో జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పాల్గొని అలహరి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు అని, ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వారు అని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరి జనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ కార్యక్రమంగా నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు ప్రతి ఒక్క శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆనాడు వీరు చేసిన ప్రాణత్యాగానికి ఫలితమే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమయ్యాయని వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొబ్బా సాయి, సుధీర్, రిషి, సీను, అగస్టీన్, వెంకట యాదవ్, రఘురామయ్య, వినయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే బీజేపీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, జనసేన పార్టీ తరఫున వచ్చిన నాయకులకి, ఇక్కడ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మనం అఫీషియల్గా మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక దాన్ని నిర్ణయించడం అనేది చాలా మన ఆ నెల్లూరు జిల్లా వాసులుగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం. పొట్టి శ్రీరాములు గారిని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు. అతను కుల వ్యవస్థని, ముఖ్యంగా దళితుల్ని గుడిలోకి తీసుకునే విధంగా కూడా పోరాటం చేసిన వ్యక్తి. మనకు తెలిసిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర అవతరణానికి పాటుపడ్డ వ్యక్తి కాకుండా, మన భారత స్వతంత్రం వచ్చే సందర్భంలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారితో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు మనకి ఇచ్చినటువంటి కీర్తి ఏంటంటే, మనల్ని తెలుగు వారిని కేవలము సౌత్ ఇండియాలో తమిళనాడుతో కలిపి, తమిళనాడులో మనకి అప్పటి చెన్నపట్నం, అప్పటి మద్రాసు, ఇది చెన్నై ఉన్నటువంటి ఆ చెన్నపట్నమే మనకి ముఖ్య పట్టణంగా ఉండేది. మన ఆంధ్రులుగా మనకి గుర్తింపు లేదు. మొట్టమొదటిసారి మనకి ఆంధ్రులు తెలుగు వాళ్ళు ఉన్నారంటే, మనకి గుర్తింపు తెచ్చినటువంటి మొట్టమొదటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పొట్టి శ్రీరాములు గారి. వారు అతి చిన్న వయసులో మన రాష్ట్రం కోసం అది కూడా మన దేశమే గుర్తించి వారికి దేశ భాషా ప్రాతిపదికన మొట్టమొదటిసారి రాష్ట్రాలు ఏర్పరచడానికి కారణభూతులైనటువంటి పొట్టి శ్రీరాములు ఎంతో గర్వించదగ్గ వ్యక్తి. అందులో మన కావలి పక్కన ఉన్న ఊర్లో పుట్టిన వ్యక్తి, మన నెల్లూరు జిల్లా వాసైనందువల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోవటం ఇష్టం లేదు. మన కావ్య కృష్ణారెడ్డి గారు ఇంకా ముఖ్యమైన విషయాలు ఇంకా చెప్తారు కాబట్టి ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటించుకోవటం, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.